Recording key, yes. Thank you so much, Purvi. Okay, friends, very good morning. We are going to deal with percentages today. Spotlight, దీనికి పెట్టేసావా Purvi? Yes, thank you. మనం పర్సంటేజ్ అంటే ఏంటో ఇవాళ తెలుసుకుందాం. వాట్ ఈస్ పర్సంటేజ్? పర్సంటేజ్ అంటే మనము రెండు భాగాలుగా విడదీస్తే పర్ అంటే ఫర్ ఎవ్రీ, సెంటేజ్ అంటే 100. ప్రతి నెంబర్ ని మనము 100 తోటి కంపేర్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఇది ఎందుకు అవసరము అంటే జస్ట్ ఇమాజిన్, ఇప్పుడైతే ర్యాంకింగ్స్ గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది ఎస్ఎస్సిలో 9.1 9.5 9.7 అని చెప్పేసి. కాకపోతే ప్రీవియస్లీ ఎలా ఉండేది, మార్క్స్ ఇచ్చేవాళ్ళు 600కి ఎన్ని మార్క్స్ అని చెప్పేసి మన 10th లో ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి 500కి ఉంటుంది మార్క్స్, ఎస్ఎస్సి సిలబస్ వాళ్ళకి 600కి ఉంటుంది, ఐసిఎస్సి వాళ్ళకి అలా తీసుకుంటే 800కి లేదా 700కి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక అతనికి ఎస్ఎస్సి అతనికి 540 మార్క్స్ వచ్చాయి అండ్ సిబిఎస్ఈ అతనికి 420 మార్క్స్ వచ్చాయి. ఇదేమో 600కి, ఇదేమో 500కి. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే మనం ఏమంటాము, సరే మనం దీన్ని ఏమనుకుందాం, 470 అనుకుందాం, 460 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండిట్లో మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చినాయి అంటే మనకి ఎస్ఎస్సి అతనికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని కనిపిస్తుంది, రైట్? కానీ ఒక్కసారి జస్ట్ ట్రై టు ఫైండ్ ది పర్సంటేజ్ కనుక్కుంటే ఎస్ఎస్సి అతనికి వచ్చింది 90%. అదే సిబిఎస్సి అతనికి కనుక్కుంటే ఎలా కనుక్కుంటాం, 460 డివైడెడ్ బై 500 ఇంటూ 100 పర్సంటేజ్ కనుక్కోవాలంటే 00 పోయింది, 00 పోయింది. సో 92% వచ్చింది ఎవరికి, సిబిఎస్సి అతనికి. చూడడానికి మార్క్స్ 460 అనే కనిపిస్తున్నాయి, కాకపోతే హీ గాట్ మోర్ పర్సంటేజ్ దెన్ ఎస్ఎస్సి క్యాండిడేట్. సో ఇవన్నీ మనము ఒక్కొక్కటి వేరే ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ లో తీసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా స్పోర్ట్స్ లో తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా కూడా దాంట్లో కంపారిజన్ అనేది వేరే వాటితోటి కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ వేరే వాటితోటి ఉన్నప్పుడు అసలు ఎవరికి ఎంత, ఎవరి టాలెంట్ ఎంత అని కనుక్కోవాలి అంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్. అందుకోసం మనం ఏం చేస్తాం, ఇవన్నీ 100 తోటి కంపేర్ చేస్తాం. 100 అనే ఒక నెంబర్ తోటి కంపేర్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా అయిపోతుంది. సో దిస్ ఈస్ ద రీజన్ వి యూజ్ పర్సెంటేజ్. ఓకేనా? దిస్ ఈస్ ది మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యూజింగ్ పర్సెంటేజ్. ఇప్పుడు పర్సెంటేజ్ ఎలా కనుక్కుంటాము అంటే ఇప్పుడు లైక్ విల్ స్టార్ట్ డూయింగ్ సమ్ ప్రాబ్లమ్స్. ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు, ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఈ ఫ్రాక్షన్ ని లైక్ 1/2ని పర్సెంటేజెస్ లోకి కన్వర్ట్ చేయండి అని చెప్తారు. 1/2ని పర్సెంటేజెస్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్, మనం 100 తోటి మల్టిప్లై చేయాలి దాన్ని. 1/2 into 100 is 50%. 3/4 into 100 is 75%. 4/5 into 100 is, ఏదన్నా ఒక నెంబర్ ని పర్సెంటేజ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే 100 పర్సెంటేజ్. ఈ సింబల్ కి అర్థం ఏంటిది అంటే 1/100 అనమాట. ఓకే, ఇక్కడ 50% అని రాసినాం. 50% అంటే 50 into 1/100 అంటే ఎంత అయింది, 1/2 అని వచ్చేసింది. మళ్ళీ ఫస్ట్ వాల్యూ వచ్చేసింది, రైట్? సో ఈ పర్సెంటేజ్ కి అర్థం ఇదనమాట. ఏదన్నా ఒక నెంబర్ ని, ఏదన్నా ఒక ఫ్రాక్షన్ ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే we just have to multiply with 100. ఓకే, దెన్ దీన్ని ఎంత, 4/5 divided by 100 అంటే 5 ones 5, 20. 20 into 4 is 80%. 7/8 into 100, 7/8 into 100 చేస్తే ఏమొస్తుంది, 8 ones 8, 12.5, 12.5 into 7 is 87.5%. ఈ పర్సెంటేజ్ ఉన్నప్పుడు పర్సెంటేజ్ సింబల్ రాయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఓకే, getting it? I think it's clear till now. Then ఇప్పుడు కూడా పర్సెంటేజెస్ ఉంటాయి. పర్సెంటేజెస్ ని ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయాలి. పర్సెంటేజెస్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయడం అంటే ఇక్కడ ఇప్పుడు ఒకసారి ఈ 3 చేసి నాకు ఆన్సర్ పెట్టండి మీరు.
1/5 first ది ఓకే, 3/10 second ది ఓకే. Yes. Yes. Okay, so almost everyone are saying the correct answer. ఆల్మోస్ట్ కాదు, అందరు కరెక్టే ఇచ్చారు. ఏం లేదు, సింపుల్. ఇక్కడ 20% అంటే 20 ఇంటూ పర్సెంటేజ్ అంటే ఏమన్నా నేను ఇక్కడ 1/100 అని రాసేసుకోవాలి. పర్సెంటేజ్ అంటే 1/100 తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 20 ఇంటూ 1/100 దిస్ ఈస్ 1/5. 30% అంటే 30 ఇంటూ 1/100 దట్ ఈస్ 3/10. 45% అంటే 45 ఇంటూ 1/100 that is 5 9s 5 20s 9/20. Okay, I hope it's very much clear. Yes, everyone gave right answer. Thank you so much. And okay na ikkada variki it's very well and good. ఇప్పుడు ఈ పర్సెంటేజెస్ అనేది మనము ఇప్పుడు లైక్ కొన్నిసార్లు ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ 76.66% ఆఫ్ 300 అని అడుగుతాడు. ఇది చేయండి ఒకసారి. 76.66% ఆఫ్ 300. Just solve it quickly. Priyanka, how did you get that answer? You can unmute, Priyanka. Okay, it's fine. నేను దీనికి సింపుల్ మెథడ్ చేయడం చెప్తాను. ఎవరన్నా ఇప్పుడు ఆన్సర్ పెట్టే వాళ్ళు ఒక్కసారి ఎవరన్నా ఆన్సర్ పెట్టిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలరా? పృథ్వీ, ఒక్కసారి ఆన్సర్ పెట్టిన ముగ్గురులో సునీత గారు కావచ్చు, షణ్ముఖ లేదా సోనియా ఆర్ ప్రియాంక, ఈ వీటిలో ఒక్కరిని అన్మ్యూట్ చేసి మాట్లాడే అవకాశం ఇద్దాం. Good morning sir. Good morning Priyanka, please say how did you get that answer? 76.66/100 into 300. అలా చేసారా? Okay, fine. I will say one more method. Thank you so much Priyanka. Okay sir. Coming back. ఇప్పుడు 76.66% ఆఫ్ 300 అని అడిగారు. మనము 76.66 ని ఏమని రాయొచ్చు? 66.66 ప్లస్ 10 అని రాయొచ్చా? రాయొచ్చు. ఇప్పుడు 66.66 అంటే 2/3 ఆఫ్ ఎ నెంబర్ ప్లస్ 10%. 2/3 ఆఫ్ 300 అంటే ఏమొస్తుంది? 200 ప్లస్ 10% ఆఫ్ 300 అంటే 30. So this will be 230. Okay, this is how you need to solve the problem. Getting this? ఏం చేసాము? 76.66 ని అండ్ ఇంకా పెన్ను పెట్టి వాట్ ఈస్ లైక్ వాట్ ప్రియాంక సెడ్ 300 డివైడెడ్ బై 100 ఇంటూ 76.66 చేసి 0 క్యాన్సిల్ అయింది. 76.66 ఇంటూ 3 చేస్తే వస్తుంది ఆన్సర్. బట్ యూ నీడ్ టు క్యాల్కులేట్ ఇన్ దట్. అలా కాకుండా ఇక్కడ ఏమిటిది? 76.66 ని 66.66 ప్లస్ 10 అని రాసుకున్నాము. 66.66 అంటే 2/3 ఆఫ్ ఎ నెంబర్. 33.33 అంటే 1/3 ఆఫ్ ఎ నెంబర్. 16.66 అంటే 1/6 ఆఫ్ ఎ నెంబర్. 14.14 అంటే 1/7 ఆఫ్ ఎ నెంబర్. ఇలా అన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం గుర్తుపెట్టుకోవడం అంటే పెట్టుకుంటే మన టైం మిగులుతుంది. లైక్ 1/2 అంటే 50%, 1/3 అంటే
ఇలా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తోటి ఎల్సే లైక్ ఇప్పుడు ఎలా ఉంటుంది క్వశ్చన్, వాట్ ఈస్ 52.5% ఆఫ్ ఏం రాద్దాము 440. ఓకే, 52.5% ఆఫ్ 440 చెప్పండి దీని ఆన్సర్. అంటే నేను ఇందాక చెప్పినట్టు కొద్దిగా దాన్ని ఏమన్నా మార్చి రాయొచ్చా ఇది గమనించండి. 52.5 ని వేరేలాగా ఏమన్నా మార్చి చేయొచ్చా? ఓకే, అర్చన, మహేష్ బాబు, కెన్ యూ ప్లీజ్ టెక్స్ట్ ఇన్ దట్ ఎలా చేశారు అనేది. 52.5 ని ఇంకేదన్నా విధంగా రాసారా? Okay, I am more interested towards how was your approach. 2/5 plus 1/8. Okay, 200 plus 25/10 into, I'll say okay. ఇప్పుడు మనం 52.5% ని ఏమని రాయొచ్చు, 50 plus 2.5 అని రాయొచ్చు. ఓకే, 50 plus 2.5. ఇక్కడ 50 అంటే ఏంటి, 220. 50% అంటే దీంట్లో హాఫ్ 440లో హాఫ్ ఏంటి 220 ప్లస్ 2.5% అంటే మనం ముందు 25% ఎంత చూద్దాం. 25% ఎంత ఉంటుంది, 25% విల్ బి 440 డివైడెడ్ బై 4 అంటే 110 వస్తుంది. 2.5% అంటే ఎంత, దీంట్లో ఒక 0 ఇటువైపు షిఫ్ట్ అయిపోతుంది అంటే 11. సో ఈ రెండు కలిపితే ఎంత, 230, 231. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? 52.5 ని నేను ఏం రాశాను, 50 plus 2.5. 50 plus 2.5 రాసా. 2.5 ని కనుక్కోవడం ఎలా అంటే 25% కనుక్కున్నా ముందు. 25% ఎంత వచ్చింది, 110 వచ్చింది. 2.5% అంటే ఎంత, ఒక 0 ఇటు షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు 25% 110 అంటే 2.5% కావాలి అంటే ఒక డెసిమల్ ఇటు షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు 110.0 ఉంది, ఇది ఏమవుతుంది 11.0 అయిపోతుంది. సో దిస్ ఈస్ హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఆన్సర్, సింపుల్ వేలో. అంటే ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రాయగలము మనము అనేది ఆలోచించాలి. ఇంకో ప్రాబ్లం చెప్తాను అండ్ ఆఫ్టర్ దట్ విల్ ఎండ్ హియర్. 87.5% ఆఫ్ 400. 87.5% ఆఫ్ 400. $350 is right answer. Yes, Vaishnavi, good. ఎలా చేశారు, you please mention that also. Yes, 7/8. Wonderful, good. ఇప్పుడు 87.5% ని మనం ఇందాక ఫస్ట్ సాల్వ్ చేసినప్పుడు చేసాం. ఏంటిది 7/8 అంటే ఏమొచ్చింది, 87.5 అని వచ్చింది. సో 87.5% అంటే 7/8 ఆఫ్ 400. 8 ones 850, 7 5s 350. Okay, so this is the answer. Yes, wonderful. చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ హౌ, ఏ నెంబర్ కనిపించినా నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తాను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్, లేదా మళ్ళీ గ్రూప్ లో పెడతాను. యూ ఫైండ్ అవుట్ ఆల్ దీస్ నెంబర్స్. మీకు ఎగ్జామ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, కమింగ్ బ్యాక్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం మనము ఆన్ దిస్. Find the number of male students. Find the number of male students, that is boys, if there are 42% male students in the class and the total number of students in the school is 1000 members lo 42% male students unnaranta. Ante how many people? It's a very simple question.
420 అంతే, ఏం లేదు. 42/100 ఇంటూ 1000 ఉన్నారు కాబట్టి 1000 తోటి మల్టిప్లై చేయాలి. 0.0000 పోయింది, 420 వచ్చేస్తుంది ఆన్సర్. Okay, it's a very simple question. We'll move to a bit hard question. Okay. Yes. This is another question. Vinay's monthly salary was 1440. His salary is increased by 16.66%. What will be the new salary? కనిపిస్తుందా? ఒక్క నిమిషం చేయండి ఇది. ఇప్పుడు 1440 is his old salary, increases by 16.66. 16.66 అంటే this is 1/6 of a number. Okay, so 1/6 of ఇది ఎంతనో చూద్దాం. 6 1s are 6, 5 మిగిలింది, 6 9s are అంతే కదా, 6 9s 5 54 190 అంటే 190 పెరిగింది. His previous salary was 1440, దానికి కొత్త సాలరీ 190 పెరిగింది. సో దిస్ ఇస్ సారీ 1330 పెట్టిన వాళ్ళు రైట్. ప్రియాంక కరెక్ట్, సోనియా రాంగ్, ప్రియాంక ఓకే, ప్రియాంక 2 ఆన్సర్స్ పెట్టింది. ఓకే, సో ఏం లేదు, 16.66 అనగానే 1/16 అని మీకు స్ట్రైక్ కావాలి. 1/6 అని కనుక్కున్న తర్వాత 1/6 ఆఫ్ దిస్ నెంబర్ కనుక్కుంటే 190 వస్తుంది. 190 వచ్చిన తర్వాత యూ జస్ట్ నీడ్ టు యాడ్, పాత దానికి ఇది యాడ్ చేసేసి యూ విల్ గెట్ ది న్యూ ఆన్సర్. ఇది చేయండి ఒకసారి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 35% is passing marks. One candidate obtains 135 marks and failed by 40 marks. Then find the maximum marks. And it is right answer. సో ఇది ఎలా చేయాలి అంటే ఏమంటున్నాడు ఈ క్వశ్చన్ లో, ఒకతనికి 135 మార్క్స్ వచ్చాయంట. 135 మార్క్స్ వచ్చాయి, కాకపోతే హీ ఫెయిల్డ్ బై 40 మార్క్స్. అంటే ఇంకొక 40 మార్క్స్ రాకపోవడం వల్ల హీ ఫెయిల్డ్. అంటే 40 మార్క్స్ వచ్చుంటే, ఇన్ కేస్ 40 మార్క్స్ వచ్చుంటే ఆయనకి 35% వచ్చేది. అంటే ఇదెంత, 175% ఈజ్ 175 మార్క్స్ ఈజ్ 35%. సో వాట్ ఈస్ ది మాక్సిమం మార్క్స్ అన్నాడు. మాక్సిమం మార్క్స్ అంటే వాట్ ఈస్ 100% కనుక్కోవాలి. 100% కనుక్కోవాలి అంటే 175, దీన్ని మనము ఇక్కడ 7 తో డివైడ్ చేద్దాము, ఇక్కడ 7 తో డివైడ్ చేద్దాము. సో ఇదేమైతుంది, 7 2s 14 కాబట్టి 3 మిగిలింది, 7 5s అంటే 5% ఈస్ 25. మనకి 100% కావాలి అంటే మల్టిప్లై దిస్ విత్ 20, మల్టిప్లై దిస్ విత్ 20. 5 into 20 is 100, 25 into 20 is 500. So 500 is the maximum marks. Yes. సో ఇక్కడ మనం డివైడ్ చేసేటప్పుడు 35 తో డివైడ్ చేసి మళ్ళీ చేయాలి అంటే ఇట్ విల్ బి కాంప్లెక్స్. సో మన సింపుల్ టర్మ్స్ లో ఇక్కడ 175 డివైడెడ్ బై 7 చేసేస్తే 5% వచ్చింది.
5% ని మనము ఇక్కడ 20 తోటి ఇక్కడ 20 తోటి మల్టిప్లై చేసేసాము అండ్ ఇట్ విల్ బి 500. ఓకే, one second. Okay, coming back, try to solve this. Is it audible? వినిపిస్తుందా? Yes sir, audible sir, continue sir. Yes, please solve this problem. Yes, everyone are doing good. The answer is, as you said, 2200. ఏం లేదు, దీంట్లో సింపుల్ మనం ఏం చేస్తున్నాము, 8.33 అంటే 8.33 అంటే ఇట్స్ 1/12 ఆఫ్ ఎ నెంబర్ అన్నమాట. సో 2400 into 1/12 అంటే ఎంత వస్తుంది, 200 వస్తుంది. సో రెడ్యూస్ చేశాడు కాబట్టి 2400 minus 200, that is 2200. So this is our answer, and thank you so much whoever has tried. ఒక్క నిమిషం, నేను ఈ నెట్వర్క్ మారుస్తున్నాను. The height of Abhinav 1 year ago was 110 centimeters. Now his height is 120 centimeters. Find percentage change in his height. ఇప్పుడు we are doing a కొద్దిగా different problem చేస్తున్నాము. Just try solving this. Mahesh, your answer is right. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ వాట్ వి నీడ్ టు ఫైండ్ ఇస్
సో ఇక్కడ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 10 సెంటీమీటర్స్ డివైడెడ్ బై మన పాత నెంబర్ తోటి కంపేర్ చేయాలి. ఒరిజినల్ నెంబర్ 110 into 100 చేయాలి. 0 పోయింది అంటే 100 divided by 11, this will be 9.09%. This will be our answer. Okay na? Getting this? So ఎప్పుడైనా కంపారిజన్ ఎలా ఉండాలి అంటే difference divided by original number or actual into 100 చేస్తే మనకి పర్సెంటేజ్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ వి నీడ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఇంకోటి జస్ట్ ట్రై సాల్వింగ్ దిస్ ప్రాబ్లం. ఎలక్షన్స్ in an election between two candidates, 45 votes were declared invalid. One candidate gets 52% votes and wins by 98 votes. Find the total number of votes. ఇక్కడ లిజన్ టు మీ. ఇక్కడ ఏమంటున్నాడు, వన్ క్యాండిడేట్ గెట్స్ 52% ఓట్స్. ఎలక్షన్ లో ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 2 క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఒకరికి 52% వచ్చిందంటే ఇంకొకరికి ఎంత వస్తుంది? 48% వస్తుంది, రైట్? ఈ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 4%. ఓకే, అయితే ఇక్కడ విన్స్ బై 98 ఓట్స్ అంటున్నావు అంటే ఈ ఇద్దరి మధ్యలో వచ్చిన ఓట్స్ డిఫరెన్స్ ఎంత? 98 ఓట్స్. సో దిస్ 4% ఈస్ 98 ఓట్స్. ఓకే, వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ 100%. 100% కావాలి అంటే ఎంత? దీన్ని 25 తోటి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 98 ని కూడా 25 తోటి మల్టిప్లై చేయాలి. మనం ఫస్ట్ క్లాస్ లో మల్టిప్లై ఇలాంటివి చేయాలి, ఈజీగా చేయాలి అంటే ఏం చేసాము? ఇప్పుడు ఇది 5 స్క్వేర్ కాబట్టి 25 అంటే 5 స్క్వేర్ అంటే 98 పక్కన 2 zeros పెట్టేసుకోవాలి, డివైడెడ్ బై 4 చేసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఎంత? 4 1s 4 2s 1 మిగిలింది, 4 4s 2 మిగిలింది, 5 0 2450 ఓట్స్ పోల్ అయినాయి. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ 65 ఇన్వాలిడ్ కాబట్టి 65 ఇక్కడ యాడ్ చేస్తే 2515 is the answer. Total number of votes polled is 2515. ఓకే, చూడండి ఒకసారి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఒకతనికి 52% వచ్చింది అంటే ఇంకొకతనికి 48% వచ్చినట్టు. ఓకే, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 52 మైనస్ 48 ఎంత? 4%. కానీ ఇతను ఏమన్నాడు? 98 ఓట్స్ డిఫరెన్స్ ఉంది అన్నాడు. అంటే 4% ఈజ్ నథింగ్ బట్ 98 ఓట్స్. అయితే 4% ఈజ్ 98 ఓట్. వాట్ ఈస్ 100%? 100% కావాలంటే 4 ని 25 తోటి మల్టిప్లై చేస్తే మనకి 100 వచ్చేస్తుంది. సో మనము ఏం చేసాము? 98 into 25 చేయాలి అంటే ఇక్కడ మల్టిప్లికేషన్. ఫస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నది ఏంటి? ఏదన్నా 5 పవర్స్ ఉన్నాయి అంటే 5 స్క్వేర్ ఉందంటే 9 యాక్చువల్ నెంబర్ పక్కన 2 zeros రాయాలి. 2 zeros రాసేసాను, డివైడెడ్ బై 4 చేశాను. సో 2450 ప్లస్ 65 దట్ ఈస్ 2515 అండ్ వి గోట్ ది ఆన్సర్. ఓకే, ఐ హోప్ దేర్ ఆర్ నో డౌట్స్ ఇన్ దిస్. బిఫోర్ మూవింగ్ అహెడ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక చిన్న స్టోరీ కూడా కాదు, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎలిఫెంట్స్ కి చాలా బలం ఉంటుంది కదా. ఎలిఫెంట్ ఈస్ వెరీ పవర్ఫుల్.
కానీ that elephant listens to his keeper. మావటి వాడి మాట వింటుంది ఆ ఎలిఫెంట్. ఎందుకు వింటుంది అంటే చిన్నప్పుడు ఆ ఎలిఫెంట్ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేది అంటే దాన్ని చైన్ తోటి కట్టేసేది. ఆ ఎలిఫెంట్ ని చైన్ తోటి కట్టేస్తుండే. కట్టేసిన తర్వాత అది చెట్టు కట్టేస్తారు. ఆ చైన్ ఇంకో ఎండి చెట్టుని కట్టేస్తారు. ఆ ఎలిఫెంట్ లాగడానికి ట్రై చేస్తుంది. లాగడానికి ట్రై చేసిన తర్వాత ఏమవుతుంది, లాగినా రాదు. అది రాకపోయేసరికి ఒకసారి ట్రై చేస్తుంది, 2 సార్లు ట్రై చేస్తుంది, 100 సార్లు ట్రై చేస్తుంది, 1000 సార్లు ట్రై చేస్తుంది. ట్రై చేసిన తర్వాత ఇంకా అది బుర్రలో ఫిక్స్ అయిపోతుంది. ఏమని ఫిక్స్ అయిపోతుంది అంటే ఇంకా ఈ చైన్ మనం లాగినా రాదు అని ఫిక్స్ అయిపోతుంది. అది చిన్నగా ఉన్నప్పుడు జరిగింది. దాని తర్వాత పెద్దగవుతుంది. ఇప్పుడు ఆ ఏనుగుకి ఎంత బలం ఉంటుంది అంటే ఆ చైన్ కట్టేసిన చెట్టు వేర్లతో సహా లాగేసి అంత బలం ఉంది ఏనుగుకి. ఒక్కసారి ఒక్కటి లాగిందా ఆ చెట్టు మొత్తం బయటపడిపోతుంది. బట్ స్టిల్ ఇట్ విల్ నాట్ ట్రై. ఎందుకు ట్రై చేయదు అంటే ఆల్రెడీ ఇట్ హ్యాస్ ట్రైడ్ ఫర్ లాస్ట్ ఎన్నో ఇయర్స్ ట్రై చేసింది. అండ్ బుర్రలో ఒక బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయిపోయింది. నాకు అది రాదు అని బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అయిపోయింది కాబట్టి అది ఇంకా ట్రై చేయదు, రాదు దానికి. సో మనం కూడా ఏమనుకుంటాం, నాకు మ్యాథ్స్ రాదు, లేకపోతే నాకు ఈ సబ్జెక్ట్ రాదు, లేకపోతే నాకు గవర్నమెంట్ జాబ్ రాదు, లేకపోతే నాకు టాలెంట్ లేదు అని ఫిక్స్ అయిపోతాం అనమాట. ఎప్పుడో ఏదో చిన్న ఇన్సిడెంట్, టీచర్ ఏదో కోపంలో అరే నువ్వు పనికి రావురా దేనికి అని అన్న విషయాన్ని మనం పట్టేసుకొని ఇంకా నిజంగానే మనకి ఏం రాదేమో అని చెప్పేసి మనం ఏం ట్రై చెయ్యాము. సో ఇలా మన బిలీఫ్ సిస్టమ్ ని మనం మార్చుకోవాలి. వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఒకరు ఏదన్నా పని చేయగలిగారు అంటే మనం కూడా చేయొచ్చు. ఇఫ్ someone is able to do that work, we are also capable of doing that. సో ఇది గుర్తుపెట్టుకొని we should practice. ఏదన్నా కానీ చదువు విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా బిలీఫ్ సిస్టమ్ ని మార్చుకోవాలి. రాదు అనేది కాదు, చేయగలను, వస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని we should proceed. ఓకే, ఇది కూడా అయింది. ఇప్పుడు we are solving some other type of problem. ఇక్కడ the length and breadth of rectangle is blur గానే ఉంది కదా. The length and breadth of rectangle is increased by 30% and 20% respectively. Find the net change in percentage area. Area percentage ఎంత చేంజ్ అయ్యింది అని అడుగుతున్నారు. Try to solve this. I'm solving this. Please see. ఇక్కడ లెంత్ ఏమైంది, 30% ఇంక్రీజ్ అయిందంట. లెంత్ ముందు L ఉండే, ఇప్పుడు ఏమైంది 30% ఇంక్రీజ్ అయిందంటే 1.3 అని రాసుకోవచ్చు అనమాట. మనం 1.3 L అయింది. బ్రెడ్త్ అనేది ఏముంది, ముందు B ఉండే, ఇప్పుడు 1.2 B అయింది. ఏరియా అంటే L ఇంటూ B, ఇది పాత ఏరియా. కొత్త ఏరియా అంటే 1.3 L ఇంటూ 1.2 B. దిస్ ఈస్ 1.56 LB. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, 56% ఇంక్రీజ్ అయింది. ఓకే, దిస్ ఈస్ యాక్చువల్ వే ఆఫ్ డూయింగ్, బట్ వీ కెన్ డూ ఇట్ ఇన్ అనదర్ వే. సింపుల్ వేలో చేయాలి అంటే ఇలాంటి ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి అంటే x ప్లస్ y ప్లస్ xy బై 100 అనమాట. ఓకే, సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ 1.3 ఎందుకు వేసాను అంటే 30% ఇంక్రీజ్ అయ్యింది అంటే 0.3 ఫ్రాక్షన్ లో మార్చుకుంటే 0.3 ఇంక్రీజ్ అయింది. 1 ప్లస్ 0.3 ఈజ్ 1.3. సో ఇది ఈ వాల్యూ. ఇక్కడ ఇలా
ఏరియా 2 ఇంక్రీజెస్ అయింది, అది మల్టిప్లై లో ఉంది, ఏరియా ఇంక్రీజ్ కావాలి అంటే ఎంత అంటే x plus y plus xy by 100. దిస్ ఈజ్ ఎంత 30 plus 20 plus 30 into 20 divided by 100. 0 0 0 0 పోయింది. 30 plus 20 is 50. 3 into 2 is 6. This is 56. So 56 is our answer. 56% is correct answer. Thank you so much. And ఇది చూడండి, a number is mistakenly divided by 10 instead of being multiplied by 10. What is percentage error in the result? Try to solve this. A number is mistakenly divided by 10 instead of being multiplied. ఏదైనా ఒక నెంబర్ అస్యూమ్ చేసుకొని చేయండి, then you will get the answer easily. %99 is right answer. Yes, yes. మనం దీంట్లో ఏం అజ్యూమ్ చేద్దామంటే లెట్ 10 అనే నెంబర్ అజ్యూమ్ చేసుకుందాం, ఓకేనా. ఏ నెంబర్ ఈజ్ మిస్టేకన్లీ డివైడెడ్ బై 10 అంటే 10 ని 10 తో డివైడ్ చేస్తే 1 వచ్చింది ఆన్సర్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ మల్టిప్లైడ్ బై 10, అసలు యాక్చువల్గా ఏంటిది 10 ని 10 తోటి మల్టిప్లై చేయాల్సింది, 100 రావాల్సిన ఆన్సర్ 1 వచ్చింది. వాట్ ఈస్ పర్సెంటేజ్ ఎర్రర్? పర్సెంటేజ్ ఎర్రర్ అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 99 డివైడెడ్ బై యాక్చువల్ దాంతో కంపేర్ చేయాలి కాబట్టి 100, పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేసుకోవాలి. 0 0 0 0 పోయింది, విల్ గెట్ 99% ఎర్రర్. ఓకే, 10 అజ్యూమ్ చేసుకున్నా, నేను ఏది అజ్యూమ్ చేసుకున్నా కూడా అంతే వస్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. దెన్ ప్లీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. Monthly salary of a person is rupees 12,000. His monthly salary is increased by 10% per month. So his salary after 2 months. 2 months tarvata salary enta? $14,520 is perfect answer. Yes. So ఇలాంటి ప్రాబ్లం మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా 1 2 ఇది యాక్చువల్ నెంబర్ ఇంటూ ఇంక్రీజ్ 10% ఇంక్రీజ్ అయింది కాబట్టి 100 కాస్త 110 అవుతుంది, 110 డివైడెడ్ బై 100 ఇంటూ 2 months 2 times ఇంక్రీజ్ అయింది కాబట్టి 110 డివైడెడ్ బై 100. So 0 0 1 0 0 1 0 0 0 0 పోయింది. ఇది ఎంత 120 into 11 into 11 is 121. ఓకే, 120 into 121 ఏంటి, 120 into 120 1440 వస్తుంది, 00 వస్తుంది, ప్లస్ 121 ఉంది కదా, ఎక్స్ట్రా 1 ఉంది కాబట్టి 1400 ఏమో స్క్వేర్ 12 120 స్క్వేర్ 1400 ప్లస్ 120. సో ఎంత అయింది 14520. లేదా మీరు డైరెక్ట్ మల్టిప్లై చేయాలనుకున్న 121 into 120 చేసిన యూ విల్ గెట్ ది సేమ్ రిజల్ట్. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే యూ కెన్ డూ దిస్ మెంటల్లీ. అంటే నేనేం చేశాను అంటే ఇక్కడ దీన్ని 120 into 120 plus 1 అని రాసుకున్నాను. అయితే ఏమైంది 120 into 120 అంటే 14400 వచ్చేస్తుంది, ప్లస్ 120 into 1 అంటే ప్లస్ 120 చేసుకున్నాను. సో ఈ రెండు సాల్వ్ చేసుకుంటే 14520. సో దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ టు అనదర్ క్వశ్చన్. A, B, C are 3 persons. A earns 40% more than B and B earns 20% less than C. So what percent more A earns than C?
ఏదైనా ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకొని చేయండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఫైనల్ గా ఏమన్నాడు, దాన్ సి అన్నాడు కాబట్టి సి తోటి కంపేర్ చేయమని చెప్పాడు. సి తోటి కంపేర్ చేయమని చెప్పాడు కాబట్టి సి ని మనం 100 అనుకున్నాం. లెట్ సి ఈజ్ ఈక్వల్ టు 100. A earns 40% more than B. B earns 20% less than C. B 20% less than C అంటే B వాల్యూ ఎంత అయింది, 80 అయింది. A ఎంత అవుతుంది, A earns 40% more than B అంట. 40% of 80 ఎంత, 10% అంటే 8 వస్తుంది. 40% అంటే 8 into 4 is 32. సో A కావాలి అంటే 32 యాడ్ చేయాలి. 32 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్, 112 వస్తుంది. ఓకే, ఇప్పుడు వాట్ పర్సెంటేజ్ మోర్ A earns than C అన్నాడు కాబట్టి 112 అంటే A minus C divided by C into 100 చేయాలి. సో 112 minus 100 divided by 100 into 100. So 100 gone. So left over is 12%. So this is the answer. మనకి దేంతో అయితే కంపేర్ చేయమని అడుగుతున్నాడో అది 100 అని తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ చేయడం ఈజీ అయిపోతుంది. సో ఐ హావ్ అస్యూమ్డ్ సి ఎందుకు తీసుకున్నాడు సార్, నీ ఏ తీసుకోవచ్చు కదా, ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. కాకపోతే మన కంపారిజన్ దేంతో పెట్టారు అనేది డివిజన్. మల్టిప్లికేషన్ అయితే కొద్దిగా ఈజీ కదా, డివిజన్ అయితే కొద్దిగా కష్టం, పాయింట్లలోకి వెళ్ళిపోతుంది ఆన్సర్. సో అందుకోసం నేను దేంతో అయితే డివైడ్ చేయాలో అది 100 పెట్టుకుంటే మనకి డినోమినేటర్ బాగుంటుంది అని చెప్పేసి అలా రాసుకున్నాం. Please try to solve this. This is some interesting question. Due to reduction of 20% in the price of apples enables a person to purchase 16 more apples for 320. So find the reduced rate of 10 apples. 20% price reduce అయిందంట యాపిల్, దీని వల్ల అతను 16 ఎక్కువ యాపిల్స్ కొనగలుగుతున్నాడు 320 రూపీస్ కే. So what is the reduced price and the new price of apples? What is right answer, Mahesh? Okay, listen. ఇక్కడ ఎలా చేయాలనేది we'll try to see the approach. Due to reduction is 20% in the price of apples enables a person to purchase 16 more apples for 320. అంటే 320 రూపీస్ అనేది ఏం మారలేదు, కాకపోతే రేట్ మాత్రమే 20% తగ్గింది. 20% తగ్గడం వల్ల 16 యాపిల్స్ వచ్చింది. సో విల్ ఫైండ్ వాట్ ఈస్ 20% ఆఫ్ 320. 20% ఆఫ్ 320 అంటే ఏంటి, 20% అంటే ఇట్స్ 1/5 ఆఫ్ ఎ నెంబర్. 1/5 ఆఫ్ 320 ఎంత, 320 డివైడెడ్ బై 1/5 అంటే ఏమన్నా నేను డివైడెడ్ బై 5 చేయాలి అంటే ఇంటూ 0 పెట్టుకుని 2 పెట్టేసుకున్నా సరిపోతుంది. సో దిస్ విల్ బి సారీ ఇది వేరే వచ్చింది. 320 డివైడెడ్ బై 5 చేస్తే ఎంత వస్తుంది, 64 వస్తుంది. ఓకే, సో 64 రూపీస్ కి ఈస్ గెటింగ్ 16 యాపిల్స్. 64 రూపీస్ కి 16 యాపిల్స్ వస్తున్నాయి. అంటే ఒక్క యాపిల్ కాస్ట్ ఎంత, 64 డివైడెడ్ బై 16, దిస్ ఇస్ 4. అంటే 1 యాపిల్ కాస్ట్ ఈస్ 4. సో 10 యాపిల్ కాస్ట్ ఎంత అవుతుంది, 40. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్.
మనం ఫస్ట్ ఏం చేసాము 20% రేట్ తగ్గింది అన్నాడు కాబట్టి వాట్ ఈస్ 20% ఆఫ్ 320 కనుక్కున్నాం. 20% అంటే 1/5 ఆఫ్ ఎ నెంబర్, 1/5 ఆఫ్ 320. సో 1/5 ఆఫ్ 320 ఈస్ 64. ఓకే, 64 రూపీస్ కి ఏమొస్తుంది? హీ పర్చేసెస్ 16 మోర్ యాపిల్స్. 64 రూపీస్ కి 16 యాపిల్స్ వస్తున్నాయి. అంటే 64 రూపీస్ కి 16 యాపిల్స్ అంటే ఒక్క యాపిల్ కాస్ట్ ఎంత అవుతుంది? 4 రూపీస్ అవుతుంది. ఒక్క యాపిల్ 4 రూపీస్ అయితే 10 యాపిల్స్ ఎంత అవుతుంది? 40 రూపీస్ అవుతుంది. ఐ హోప్ ఇట్స్ వెరీ మచ్ క్లియర్, రైట్? We are moving to the next problem, next models. నేను యాక్చువల్లీ ఒక్కొక్క దాంట్లో వెళ్తూ ఒక్కొక్క మోడల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. This is one another important and interesting model. A mixture of 40 liters of milk and water contains 10% water. How much water should be added so that water may be 20% in new mixture? అంటే ఒక మిక్చర్ లో 40 లీటర్స్ లో 10% వాటర్ ఉందంట. దాంట్లో ఇంకా వాటర్ కలిపి వాటర్ పర్సెంటేజ్ 20% కి పెంచాలి. మనం ఇక్కడ ఓన్లీ వాటర్ ని పెంచుతున్నాం, మిల్క్ ని మార్చట్లేదు. సో ఎలా చేస్తారో ఒకసారి ఆలోచించి యూ ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. Five liters is right answer. Okay. Stand up. We will wait for one more minute. కృష్ణ ప్రసాద్ సార్, ఇక్కడ ఏం చేయాలి అంటే 40 లీటర్స్ లో 10% వాటర్ ఉంది అంటున్నాడు. 40 లీటర్స్ లో 10% వాటర్ ఉంది అంటే ఎంత? 4 లీటర్స్ వాటర్ ఉంది. ఓకే, ఫస్ట్ మిక్స్చర్ లో 4 లీటర్స్ వాటర్ ఉన్నాయి. అయితే వాట్ హీ సేయింగ్, హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ సో దట్ వాటర్ మే బి 20% వాటర్ ఉండాలి అంట. అంటే ఇక్కడ 10% వాటర్ ఉంది ఫస్ట్ మిక్స్చర్ లో, అంటే 4 లీటర్స్ వాటర్ ఉన్నాయి. సెకండ్ మిక్స్చర్ లో అంటే ఈ ఫస్ట్ మిక్స్చర్ లో ఏంటి 10% వాటర్ ఉంది అంటే 90%, అంటే 36 లీటర్స్ విల్ బి మిల్క్. 36 లీటర్ మిల్క్. సెకండ్ కేస్ లో ఏమంటున్నాడు 20% వాటర్ ఉండాలి అంట. సో 80% అనేది మిల్క్ ఉండాలి దీని ప్రకారం, అంతేనా? 20% వాటర్ ఉండాలి అంటే 80% మిల్క్ ఉండాలి. ఇప్పుడు 80% మిల్క్ వాల్యూ మారట్లేదు, మనము యాడ్ చేసేది ఏంటి ఓన్లీ వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మిల్క్ అనేది ముందు ఎంత ఉందో అంతే ఉంటుంది. సో మనకి ఏంటి 80% ఎంత? 32 లీటర్స్ ఈస్ 80%. 32 లీటర్స్ ఈస్ 80%. వాట్ ఈస్ అనదర్ 20%? 20% వాటర్ కావాలి అంటే 20% ఎంత కనుక్కుంటే దీన్ని డివైడెడ్ బై 4, దీన్ని డివైడెడ్ బై 4 వేసాం అనుకోండి. 80 డివైడెడ్ బై 4 ఇస్ 20, 32 డివైడెడ్ బై 4 ఇస్ అంతేనా? సారీ, ఇక్కడ 36, ఈ 36 కదా, 36 డివైడెడ్ బై 4 ఇస్ 9. అంటే కొత్త మిక్స్చర్ లో 9 లీటర్స్ వాటర్ ఉంటే మనకి 20% వాటర్ అవుతుంది. కాకపోతే 9 లకి ఆల్రెడీ 4 ఉంది కాబట్టి మిగిలేదు ఎంత? we need to add 5. I'm repeating it once again. ఫస్ట్ మిక్స్చర్ లో 40 లీటర్స్ మిక్స్చర్ ఉంది. 40 లీటర్ మిక్స్చర్ లో వాడు ఏమంటున్నాడు 10% వాటర్ ఉంది అంటున్నాడు. 10% అంటే ఎంత? 4 లీటర్స్ వాటర్ ఉంది. ఓకే, what happened to this? 4 లీటర్స్ వాటర్ ఉంది. వాటర్ ఉన్న తర్వాత జస్ట్ సెకండ్,
4 liters వాటర్ ఉంది. ఫోన్ హీట్ అయిపోతుంది, ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. 4 liters వాటర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మిక్స్చర్ లో ఏమంటున్నాడు అంటే హీఈస్ జస్ట్ యాడింగ్ వాటర్, హీఈస్ నాట్ యాడింగ్ మిల్క్, హీఈస్ జస్ట్ యాడింగ్ వాటర్. వాటర్ యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ మిక్స్చర్ లో ఏముండాలి, 20% వాటర్ ఉండాలి కాబట్టి 80% అనేది మిల్క్ ఉండాలి. 80% మిల్క్ ఉండాలి అంటే 36%, 36 is 80%. 36 is 80%. So 80%, 36 ఉంటే what is 20% కనుక్కున్నా. 20% is 9. ఆల్రెడీ మిక్చర్ లో 4 liter వాటర్ ఉంది కాబట్టి 9 minus 4 is 5. Okay, we will move towards next problem. ఇది చేయండి because we are running out of time. ఇది ఒకటి చేయండి. When 40% of a number is added to 42, the result is the number itself. What is the number? Forty percent of a number అంటే మనం 0.4 అని రాయొచ్చా? ఒక నెంబర్ ని x అనుకుందాం. సో 0.4 of x. మౌనిక కరెక్ట్ ఆన్సర్. వైష్ణవి నైస్. సో 0.4 x ప్లస్ దాన్ని 42 కి యాడ్ చేశాడు. 42 కి యాడ్ చేస్తే ఏమొస్తుందంట, ఇట్ ఈస్ గెట్టింగ్ ది నెంబర్ ఇట్ సెల్ఫ్. సో ఇదే నెంబర్ వస్తుంది. ఇఫ్ యు సెండ్ దిస్ 42 is equal to x minus 0.4x, that is 0.6x. X is equal to 442 by 0.6 అంటే 420 by 6 అంటే 616 70. So 70 is our answer. Okay, ఏమన్నాడు అంటే 40% of a number, 40% అంటే 0.4 into x, దాన్ని 42 యాడ్ చేశాడు ప్లస్ 42 చేస్తే ఏమొస్తుంది, he is getting the number itself is equal to x. So 42 is equal to 0.6x, x is equal to 42 by 0.6, that is 420 by 6, that is 70. Okay, we'll solve one last problem. Age of Ravi is 20 years. If Shyam's age is 25% greater than the age of Ravi, then how much percent Ravi's age is less than Shyam's age? Ravi age is 20 years. If Shyam's age is 25% greater than the Ravi, then how much present age is? 5 is wrong answer. Percentage adugutunnadu. How much percent Ravi's age is less than Ram's age? He is asking percent. Okay, just check. 20% is right answer. దీన్ని 2 methods లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఐ విల్ సాల్వ్ వన్ మెథడ్, మళ్ళీ దాని తర్వాత షార్ట్ కట్ లో ఇలా చేయాలో చెప్తాను. ఏజ్ ఆఫ్ రవి 20 years అన్నాడు. ఇఫ్ శ్యామ్స్ ఏజ్ ఈస్ 25% గ్రేటర్ దెన్ రవి, 25% ఆఫ్ 20 ఎంత, 5. సో రవి ఏజ్ 20 అయినప్పుడు శ్యామ్ ఏజ్ ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, then that Ravi, how much percent Ravi's age is less than Shyam's age? Shyam's age కంటే Ravi's age ఎంత లెస్ అని అడుగుతున్నాడు. సో ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత, శ్యామ్ తోటి కంపేర్ చేయమంటున్నా, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఇస్ 5 అండ్ శ్యామ్ తో కంపేర్ చేయమంటున్నాడు కాబట్టి డివైడెడ్ బై 25 ఇంటూ 100 చేస్తాము. 5 1s 5 5s, ఇది ఎంత అవుతుంది, 20% వస్తుంది. దీన్ని వేరేలాగా సాల్వ్ చేయాలి అంటే x by 100 plus x into 100 అన్నమాట. దిస్ ఈస్ ది ఫార్ములా. ఒకరితోటి ఇంక్రీజ్ అవుతుంది అంటే హౌ మచ్ డిక్రీజ్ అని అంటే ద ఆన్సర్ విల్ బి 25 by 100 plus 25 is 125
into 100. So 25 ones 25, 5 ones 520. So this is our answer, 20%. E formula tho kuda we can easily solve. Okay, I hope it's clear. We'll stop here.